హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ రిషీస్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ టజల్స్తో మేము ముందుకు వచ్చాను. అండ్ రెగ్యులర్గా అయితే గోల్డ్ కలర్ వాటితోనైతే కుట్టాను కదా. సో ఈ శారీ కాస్త డిఫరెంట్గా ఈ శారీకి అయితే వేసినాను అనమాట. ఇది సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంది. సో దీనికి సిల్వర్ కలర్వే ఆ మెటీరియల్ అంతా యూజ్ చేశాను. అండ్ వెండి కుచ్చులా అని పెట్టాను కదా, సో వెండివి అయితే కాదండి, జస్ట్ సిల్వర్ కలర్ అనమాట. ప్యూర్ సిల్వర్ పెట్టుకోవాలంటే చాలానే కాస్ట్ పడతాయి కదా. సో ఫస్ట్ అయితే ఈ విధంగా నాట్ వేసుకోవాలి. థ్రెడ్కి వేసుకున్న తర్వాత చిన్నది 2mm పర్ల్, అలాగే గ్రీన్ కలర్ క్రిస్టల్ అండి. ఆ తర్వాత మళ్ళీ 2mm పర్ల్ అయితే పెట్టుకొని నెక్స్ట్ సిల్వర్ కలర్ ఫ్లవర్, ఆ తర్వాత బెల్ పెట్టుకోవాలండి. చూడండి, ఇదైతే ఆర్డర్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. అండ్ ఈ టజల్ చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి. అండ్ ఇది మళ్ళీ సిల్వర్ కదా, సో కాస్త డిఫరెంట్గా కూడా ఉంటుంది. అండ్ సిల్వర్ దానికి పర్ల్ కాంబినేషన్ కూడా యూజ్ చేయొచ్చండి. అలాగే ఇక్కడ మీ దగ్గర సిల్వర్ ఐటమ్ అవైలబుల్గా లేకపోతే మనం పర్ల్ని యూజ్ చేయొచ్చని చెప్తున్నాను. సో ఆ ఫ్లవర్ ప్లేస్లో మనం పర్ల్, బిగ్ పర్ల్ యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ విధంగా బెల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో కరెక్ట్గా నేను చెప్పిన ఆర్డర్లో అయితే అన్నీ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ మనకు కావాల్సిన కలర్ టజల్ అయితే పెట్టుకున్నాను. నేను ఇక్కడ 2 కలర్స్ కాంబినేషన్ అయితే తీసుకున్నానండి. వన్ ఈజ్ గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి సిల్వర్ కలర్ అనమాట. సో ఇప్పుడు ఫ్లవర్ వరకు రిటర్న్ తీయాలండి. ఈ బెల్లోంచి ఫ్లవర్ వరకు రిటర్న్ తీయాలి. సో ఫ్లవర్ వరకు రిటర్న్ తీసి ఆ తర్వాత సేమ్ మళ్ళీ ఇటువైపు ఉన్న వాటిలాగానే మళ్ళీ గుచ్చేసుకోవాలి. అండ్ సింగిల్గా కావాలంటే డైరెక్ట్ ఇలానే రిటర్న్ తీసేసుకుంటే అలా కూడా బాగానే ఉంటుంది, అది సింపుల్గా కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా 2 క్రిస్టల్స్ యూజ్ చేయడం వల్ల కాస్త హెవీగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ పర్ల్, అలాగే క్రిస్టల్, గ్రీన్ కలర్ క్రిస్టల్, అలాగే మళ్ళీ పర్ల్. అండ్ మీకు అవైలబుల్గా ఉన్న మెటీరియల్తో మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను గ్రీన్ కలర్ శారీ కాబట్టి గ్రీన్ కలర్ క్రిస్టల్ యూజ్ చేస్తున్నాను. అలాగే వేరే కలర్ అయితే వేరే కలర్ యూజ్ చేయొచ్చు మీ శారీ కలర్ని బట్టి. అలాగే ఇక్కడ మనము వైట్ పర్ల్ తీసుకున్న తర్వాత శారీకి గుచ్చుకున్నాం కదా, ఇక్కడైతే మనం నాట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది హ్యాంగింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకసారి నాట్ వేసేసుకోవాలి. మనం 2 సైడ్స్ ఉంటుంది కదా. అలాగే సింగిల్ది అయితే మనం ప్రతిసారి నాట్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ విధంగా మళ్ళీ అయితే రిటర్న్ తీస్తున్నాను. మళ్ళీ కుచ్చు వరకు రిటర్న్ తీసుకోవాలి. కుచ్చులోంచి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులోంచి తీసుకోవాలి. ఇప్పుడు కుచ్చులోంచి బయటికి తీసుకున్న తర్వాత ఈ విధంగా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని మళ్ళీ రిటర్న్ తీసేసుకోవాలి. ఆ బెల్లోంచి అలాగే ఫ్లవర్లోంచి తీసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న బీడ్స్లోకి తీయాలండి. చూడండి, ఈ విధంగా పర్ల్, అలాగే గ్రీన్ క్రిస్టల్, అలాగే మళ్ళీ పర్ల్, ఈ విధంగా తీసేసుకోవాలి. అండ్ చాలా బాగుంటుందండి డిజైన్, కాస్త యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ శారీకి గుచ్చుకొని మనము ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. అండ్ ఇటువైపు ఏం ఆర్డర్లో ఉన్నదో అలాగే మళ్ళీ ఇటువైపు కూడా అదే ఆర్డర్లో తీసేసుకోవాలి. అండ్ థ్రెడ్ కూడా నేను చూపించినట్లుగా తీసేసుకోవాలి. ఇక్కడ మనం నాట్ టైట్గా వేసుకోవాలి, స్టిఫ్గా లాక్కొని వేసుకోవాలి, లేకపోతే టజల్ అనేది కొంచెం లూజ్ అవుతుందండి. సో స్టిఫ్గా ఉండాలంటే గట్టిగా లాక్కోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ 2-3 నాట్స్ వేసేసుకొని మళ్ళీ ఈ పర్ల్లోంచి అలాగే నెక్స్ట్ క్రిస్టల్, అలాగే నెక్స్ట్ ఈ ఇంకో పర్ల్ ఉంది కదా దానిలోంచి, అలాగే నెక్స్ట్ ఈ ఫ్లవర్ ఇంకా బెల్లోంచి తీసేసుకొని అక్కడ కట్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా చేసుకుంటే మనకు థ్రెడ్ నీట్గా కనిపిస్తుందండి. సో బ్యూటిఫుల్ టజల్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా శారీ మొత్తం మనం చేసేసుకోవాలి.
అండ్ 2 కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది ఏ శారీకైనా. చూడండి ఈ విధంగా అయితే ఉంది. సిల్వర్ కలర్ కాంబినేషన్ కాబట్టి సిల్వర్ అండ్ గ్రీన్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ క్రిస్టల్స్ నేను గ్రీన్వి వాడాను కదా, సో మీ శారీ కలర్ని బట్టి మీరు వాడుకోవచ్చు. అలాగే గోల్డ్ కలర్ శారీ అయితే మనం ఇక్కడ సిల్వర్ మెటీరియల్ ప్లేస్లో గోల్డ్ కలర్వి యూజ్ చేయొచ్చు. సో చూడండి టోటల్గా అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఒక శారీకి 12 టజల్స్ అయితే సరిపోతాయండి. కావాలంటే 14 అలా కూడా వేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది. శారీ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి. అండ్ ఇప్పుడు ఈ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, కంచి శారీస్. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి, అన్నీ సెల్ఫ్ కలరే, బార్డర్ అలాగే శారీ అన్నీ సేమ్ కలర్లో ఉంటున్నాయి. మంచి మంచి కలర్స్ అయితే వస్తున్నాయండి ఇందులో, చాలా లైట్ వెయిట్ ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ అండి. దీనికైతే సేమ్ డిజైన్, కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా పర్ల్ అయితే అక్కడ యాడ్ చేయలేదు. పింక్ కలర్ క్రిస్టల్ తర్వాత డైరెక్ట్ ఫ్లవర్ అయితే పెట్టేశాను. దీనికేమో పర్ల్స్ కింద కూడా ఇచ్చాను ఫ్లవర్ పైన. సో దానికి అది పింక్ కలర్ శారీ కాబట్టి దానికి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాను. సో ఇదండి ఇవాళ మన వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఇదండి ఇవాళ మన వీడియో. Thanks for watching. That's all for today. Bye bye. See you in next video.